వెల్కమ్ టు మ్యాట్ బాయ్స్ 2.0 గేమ్ ఛానల్. ఈరోజు అయితే మనమైతే ఇంకొక ఓబీ అయితే ఆడబోతున్నాం. దాని పేరే నింజా పార్కర్ ఓబీ, పార్కర్ ప్లస్ ఓబీ గైస్. మా అన్న అయితే ఒక మంకీ మ్యాన్ గేమ్ అయితే ఆడారు కనుక నేను దాంట్లాంటిది ఒక గేమ్ అయితే ఆడుతున్నా. ఓకే స్టార్ట్ చేద్దాం. ఓహో మన గైడ్ ఎంత స్పీడ్ దొరుకుతున్నాడు చూడండి గైస్. వావ్ పడుగుతా ఇంత స్పీడ్. ఎస్ దీని పైకి జంప్ చేసి సైడ్కి పోకూడదు అనమాట. ఓకే స్పీడ్ ఎస్ ఎస్ నాకైతే గేమ్ అయితే చాలా వచ్చింది. జంప్ జంప్ అటు ఉంటుంది నాతోని. ఇంకొకసారి జంప్ రాసిపోయినా ఒకటేసారి జంప్. ఈసారి జంప్ కాలేదు, పైకి ఎట్టుకున్నాను. ఒకసారి ఫస్ట్ పర్సన్ మీలో ఎట్టుంటుంది జంప్. గైస్ ఇది చాలా ఈజీగా ఉంది, ఇట్టయితే చాలా ఈజీ. ఇంకొకటి ఫ్లాగ్ కరెక్ట్ తీసుకో. ఫ్లాగ్ ఈ ఐలాండ్లో ఉందేమో అనుకున్నా. నీకంటే నేను ఫస్ట్. ఓకే అది కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇది ఒకసారి నాకు ఉండేసి ఈసారి మళ్ళీ ట్రై చేద్దాం. జంప్ జంప్. అది ఏమైంది? ఓకే స్టార్ట్ అయింది జంప్. ఓకే నాకైతే అర్థమైంది. ఇక్కడ నుంచి జంప్. అరే ఈసారి తొందరగా జంప్ కొట్టు జంప్. అరే ఇంకొకసారి ట్రై చేద్దాం. ఇంకొకసారి స్పీడ్ మళ్ళీ స్పీడ్. ఈసారి మళ్ళీ స్పీడ్. ఇంకొకసారి ట్రై చేద్దాం. నేను ఇంకా తెలిపి కాలేదు. పోరా తొందరగా పోరా. ఏది వాడు పోవట్లేదు. ఏమైంది? స్టక్ అయింది ఏమన్నా. స్టక్ అయింది గైస్. ఉడుకురా. ఏమైంది? అవకాశం గైస్ రీస్పాన్ అయితే కొద్దాం మళ్ళీ రీసెట్. ఏంది ఇంకోటి చచ్చిపోలే. ఏం చేస్తున్నారు ఇంకొకసారి రీస్పాన్ రీసెట్. చచ్చిపోరా. ఏది విడుతున్నాడు మూడకి చూస్తున్న మనిషి. ఏది వీడికి ఏమైంది? వీడికి హాయ్ స్పృహలోనే ఉన్నావా? అమ్మాయితో వచ్చేసరి గైస్. ఇప్పుడు నాకు అర్థమైంది గైస్. దీన్ని పట్టుకొని పోవాలి మనం. ఇది ఆరం చూపడుతుంది. ఇప్పుడు ఈజీగా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే నేను ఇంకా దూరం పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఈజీగా ఉంటుంది వేసి. టోర్నమెంట్ కంప్లీటెడ్ టోర్నమెంట్ టాస్క్ అయితే నేనేం చేయాలరా? ఇలాంటి గైస్ సెట్ కూర్చున్నాడు. ధీరా 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 ఊరికర్రా. ఇంకా కాలేదు. ఇక్కడ ఉంది అసలే మజా. కిక్కు స్టార్ట్. ఎస్ గైస్ ఇంకా ఎంత కష్టం ఉంటుందో అర్థం కావట్లేదు. ఇంకా ఎంత కష్టం. ఓకే ఇదంతా మనకి చిన్నపిల్లలతో లెక్క గైస్. చెప్తుంది కదా ఇట్టనా.
ఓకే ఉంటుందా పరిగెత్తడం ఇక్కడ సైడ్ పోయాలి ఎస్ ఎస్ లాస్ట్ ఇది దారా ఏంది రావట్లే జై వందే మాత్రం ఏంది రావట్లేదు ఇది ఒక ట్రై చేద్దాం సత్యం మళ్ళీ వస్తుంది చూసామా ఏమైనా వండి వీడికి మళ్ళీ స్టక్ అయింది కదా మనోడు బతికాడు ఏమైంది వాడికే ఏంది బతికి సచ్చాడా ఎస్ ఓకే ఎస్ ఓకే మళ్ళీ ఫస్ట్ ఇక్కడ నుంచి వచ్చాడు అరే వాడ ఉంటాను చూసుకోలేదు అరే అది ఏదో వచ్చింది ఓకే స్క్వాడ్స్ రాయండి అంతా స్క్వాడ్ ఇది బైనో ఇప్పుడు ఈసారి మనకి ఏమొచ్చింది కట్టుకున్న వచ్చింది ఓకే వచ్చింది కటానా కత్తి కటానా ఏదో నాకు తెలియదు కానీ ట్రై చేస్తుంది ఒరి ఏమైంది దీనికి ర్యారో అనుకుంది సరే ఫస్ట్ అయితే మనం అయితే ఫ్లాగ్ కడుకోవాలి అదే గైస్ మన మెయిన్ టాస్క్ అంతే ఏం చేశాడు కదా ఏది కాదు ఎస్ ఇంకా లాస్ట్ ఫైనల్ అది లాస్ట్ ఫైనల్ కాదు లాస్ట్ ఫైనల్ ఎస్ ఇంకా ఇక్కడ పోవాలా ఇక్కడ సైడ్ పోవాలంట అనుకున్నా గైస్ ఏదో ఫిట్టింగ్ పెడతారని నాకు తెలుసు ఇక్కడ సైడ్ ఉంది ల్యాండ్ అక్కడ ఉంది అనుకున్నా కదా ఫ్లాగ్ నాకు తెలుసు కదా వీడంతా చీటింగ్ చేస్తారా నాకు తెలుసు అయినా ముందు కాదు అరే ఇంకొకసారి జంప్ ఎస్ అనుకుంటుంది గైస్ అయినో దిస్ వన్ ఆల్పోయినో ఓకే మళ్ళీ వచ్చింది జంప్ ఇంకొంచెం ఎత్తుకు జంప్ చేసి అయిపోయింది ఒరే యారో మార్క్ బట్టి పోవాలి ఇక్కడ నుంచి అక్కడుందా ఫ్లాగు అక్కడికే కదా పోయింది నేను ఇంకోసారి ట్రై చేయడంలో తప్పే లేదని పెద్దవాళ్ళు 1,00,000 సార్లు అన్నారు ఎస్ ఎస్ ఇంకా ఆడికి పోవాలా అయినా మీ ప్లాన్స్ నాకు తెలుసు ఇప్పుడు ఇట్లా జంప్ చేయాలా వాడు జంప్ చేయాలా ఓకే నాకు అర్థమైంది కదా ఆడ జంప్ చేయాలా జంప్ జంప్ మరి జంప్ చేయలేదు వీడు జంప్ ఎస్ గైస్ చెక్కు ఉంటుంది ఆడ చెక్కు ఉంటుంది అన్నమాట అర్థమైంది గైస్ ఎస్ అంత డెడ్ ఈజీ చెప్తున్నా కదా డెడ్ ఈజీ డెడ్ ఈజీ అడగ అంటే కాదనుకోండి డెడ్ ఈజీ కాదనుకోండి ఎక్కడుందిరా ఎక్కడ పోవాలా ఓహో ఇది మళ్ళీ ఎనికిలికి వచ్చేసా గైస్ అంటే ముందుకు పోవాలా ఇక్కడ అరే మరి చెక్కు అంటే విషయం మర్చిపోయేది ఇక్కడ ఉంది ఓకే ఇక్కడ ఉంది అట్ట అంత స్పీడ్ వస్తాడు మనోడు ఊరికే బ్యాడ్లు వస్తాయి కదా
అచ్చా మనం స్లోగా పోవాలి. ఎలా ఆడ చెక్ పాయింట్ ఉంది. దిగులు పడక్కర్లేదు, దిగులే లేదు, దేవే లేదు. జంప్. అంత దూరమా? అంత దూరం అయితే ఎట్లా జంప్ చేయాలరా? సైడ్ పోవాలా మర్చిపోతే ఇక్కడ సైడ్. ఇప్పుడు ఇక్కడ సైడ్ పోయి స్పీడ్గా జంప్ జంప్ జంప్. ఎస్, ఇంకొక జంప్, ఇంకొక జంప్. అరే నేను మర్చిపోయి జంప్ నొక్కకుండా వేరే నొక్కానే. జంప్. ఇంకొకసారి ట్రై చేద్దాం. అరే స్పీడ్ పోవాలా? స్పీడ్. అరే నాకు నేను చేసుకుంటే ఓకే, నాకైతే అర్థమైంది. ఒకటి అది ఎస్ ఎస్ ఎస్. అరే ఇంకొంచెం ఎక్కువ జంప్ చేస్తే బాగుండేది. ఎస్. ఇప్పుడు ఇట్ట జంప్ చేసి ఎస్ ఇంకొక రౌండ్ ఆడిదాం. ఓ ఐస్ దానికి వచ్చేసాం గైస్. ఎస్, ఐస్ దానికి ఏదో వచ్చేసాం. సరే గైస్, ఈ వీడియో అయితే ఇంతే. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గుర్తుంది కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చాలా కష్టం. ఇట్లాంటి హాబీస్ ఇంకా కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్